స్వయం వ్యక్త శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం సన్నూరు 1318 సంవత్సరంలో స్వయంగా ఆవిర్భవించి సంపూర్ణ శిలానిర్మితమైన సప్తల రాజగోపుర వైభవంతో విరజిల్లుతూ 700 సంవత్సరాల అపూర్వ చరిత్ర కలిగిన దివ్యమైనటువంటి దేవాలయం. గ్రామం వెంకటేశ్వరపల్లి, మండలం రాయపర్తి, వరంగల్ జిల్లా. దీని వివరాలు తెలుసుకుందాం. 700 సంవత్సరాల క్రితం ఇది స్వయంగా వెలువబడినటువంటి దేవాలయం. ఈ దేవాలయంలోకి వెళ్ళగానే మంటపం కనిపిస్తుంది. దీని తర్వాత ఈరోజు పొగమంచు కారణంగా ఇప్పుడు 9 అవుతుంది, అయినా ఈ పొగమంచులో అద్భుతంగా కనిపిస్తుంది. ఈ దేవాలయాన్ని అనేక మంది దర్శిస్తారు. ఇది వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజమండపం, నృత్య మండపం ఇది చూడవచ్చు. ఇది గతంలో 700 సంవత్సరాల క్రితం ఇది స్వయంగా వెలిసిందని చెప్పబడుతుంది. దీనికి కొంత పునర్నిర్మాణం జరిగిన విషయం యథార్థం. అయితే ఈ దేవాలయ రాజగోపురాన్ని నిర్మించింది మాత్రం మోటుపల్లి రంగాచార్య గారు ఈ రాజగోపురాన్ని నిర్మించడం జరిగింది. వారు దీని అర్చకులు, ప్రధాన అర్చకులుగా ఉండేవారు. వారి దివ్యమంగళ విగ్రహాన్ని మీరు చూడవచ్చు. ఈ అద్భుతమైన దేవాలయము సువిశాల ప్రాంగణములో దివ్యమైన వెంకటేశ్వర స్వామి వారి కొలువై ఉన్నారు. ఈ పొగమంచులో మనకు పూర్తి గోపురం చూడవచ్చు. అద్భుతమైనటువంటి శిలా నిర్మాణం. అదేవిధంగా ఈ దేవాలయం యొక్క ద్వారబంధనాలు మరియు దర్వాజా శిలతో ఏర్పాటు చేయబడింది. అత్యంత దృఢమైనటువంటి శిలా నిర్మితమైనటువంటి దర్వాజలు, రాతి దర్వాజలు. దానికి అద్భుతమైనటువంటి టేకు చెక్కతో చేయబడినటువంటి ద్వారబంధనం తలుపులు మనకు కనిపిస్తాయి. అవి గతంలో చేసినప్పటికీ కూడా ప్రస్తుతం వాటిని పునర్నిర్మించడం జరిగింది. ద్వారబంధనానికి 2 ద్వారపాలకులు కనిపిస్తారు. దానిపై లతాయుతమైనటువంటి బంధనాలు కనిపిస్తాయి. పైన శంఖ చక్రములు. అదేవిధంగా భక్తులు నిత్యం దర్శించుకుంటారు. ఈ దర్శనం అనేటువంటిది అద్భుతమైనదిగా చెప్పడం జరుగుతుంది. భక్తుల యొక్క రాక ఇలా ఉంటుంది. అనేక మంది తమ భక్తిని ప్రదర్శించుకోవడానికి కానీ, తమ కోరికలు నెరవేర్చుకోవడానికి కానీ ఈ దేవాలయానికి వస్తారు. అంతర్భాగానికి వెళ్ళగానే ఇక్కడ కూర్చోవడానికి లేదా సేద తీరడానికి 2 మంటపాలు కనిపిస్తాయి. అదేవిధంగా ముందుకు వెళ్ళినట్టయితే అతి ప్రాచీనమైనటువంటి ధ్వజస్తంభం కనిపిస్తుంది. అక్కడ ఆసీనులైనటువంటి శివవాహనులు కనిపిస్తాయి. మరియు వెంకటేశ్వరుల వారి పాదముద్రలు ఇక్కడ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ అష్టపీఠ స్థితి మరియు నక్షత్రం ఉంటుంది పద్మ లేపనంతో. ఇలా మనం తిరుగుతూ ముందుకు వెళ్ళినట్టయితే ఒకరు గరుడాల్వార్, మరొకరు హనుమాన్ ఉండడం జరుగుతుంది. మీరు స్పష్టంగా చూడవచ్చు. ఇది 700 సంవత్సరాల క్రితం నిర్మితమైనటువంటి 700 సంవత్సరాల క్రితం స్థాపితమైనటువంటి గరుడాల్వార్ను చూడవచ్చును. అదేవిధంగా రక్షకంగా కనిపిస్తున్నటువంటి హనుమాన్. మరియు ఇది మనకు ధ్వజస్తంభ పాదముల దగ్గర ఉండబడింది. ధ్వజస్తంభం అనేటువంటిది దేవుడి యొక్క పాదాల స్థానంగా చెప్పబడుతుంటుంది. అందుకని మనం మొదట దర్శనం చేసుకొని నమస్కరించుకోవాల్సింది ధ్వజస్తంభం వద్దనే. ధ్వజస్తంభం మీద ఏమీ వేయకూడదు. కుంకుమ, పసుపు లాంటి నమస్కారాలు మాత్రమే చేసుకోవాలి. తెలియక చేస్తే అది తప్పు, తెలిసి చేస్తే అంతకంటే ఘోరం ఇంకొకటి పాపం ఉండదు. ఈ దేవాలయ స్థితిలో ప్రాచీన శిలా నిర్మితమైనటువంటి ఈ దేవాలయం అద్భుత సౌందర్యం వెలయిస్తుంది. ఈ దేవాలయానికి సంబంధించి మనం లోనికి వెళ్ళినట్టయితే దేవాలయం అష్టబుద్ధి స్థితిలో
పక్కపక్కగానే సింహ ఆసీనుడైనటువంటి రామానుజుడి విగ్రహంతో కనిపిస్తుంది. అద్భుతమైనటువంటి రూపం. అదేవిధంగా ఇక్కడ నమ్మాల్వార్ గారి విగ్రహం కూడా మనం కనిపిస్తుంది. ఆ దర్శనం చేసుకొని ఇలా తిరిగి వస్తున్న క్రమంలో రాతి మండపంతో కూడినటువంటి శాల కనిపిస్తుంది. 800 సంవత్సరాల క్రితం లేదా 700 సంవత్సరాల క్రితం అప్పటి గంట ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. శబ్దం చేయడానికి ఉపయుక్తమయ్యేటువంటి పవలింపు సేవ చేయడానికి సంబంధించి ఇక్కడ ఏర్పాటు ఉంది. అదేవిధంగా గరుడాల్వారు చిత్రం చూడొచ్చు. మీరు కంచు లోహ విగ్రహాన్ని చూడొచ్చు. సన్నూరు వెంకటేశ్వర స్వామి, స్వయంభూ వెంకటేశ్వర స్వామి 700 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి అపూర్వ మందిరం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయ్యగారి ద్వారా తెలుసుకుందాం.
జై శ్రీమన్నారాయణ. సన్నోరునిలయం దేవం కరుణారససాగరం పద్మావతిముఖాబ్జహక్కం శ్రీనివాసమహం భజే. పూర్వకాలమందు సుమారుగా ఒక 800 సంవత్సరాల క్రితము ఒక వైశ్య భక్తులు ప్రతి సంవత్సరం కూడా తిరుమల యాత్ర చేస్తుండేవాడు. ఆయన కాలినడకరా తిరుపతి పోతున్నాడు, దర్శనం చేసుకుని వస్తుండేవాడు. ప్రతి సంవత్సరం కూడా అట్లా 50 సంవత్సరాల నుంచి ఆయన వెళ్తున్నాడు. ఆ సంవత్సరం కూడా బయలుదేరి వచ్చేసరికి ఈ మార్గ మధ్యంలో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ సాయంత్రం అయింది. ఆ రాత్రి కూడా ఇక్కడ పడుకున్నాడు. కొంతసేపటికి స్వామి యొక్క స్వప్నం జరిగింది. స్వప్నంలో నువ్వు 50 సంవత్సరాలు నా కోసం వస్తున్నావు కదా, నేను నీ కోసం వస్తున్నాను, నువ్వు చేసే వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తుంది, దాంతో ఇక్కడ నాకు నిత్య ఆలయం కట్టించి దుపది నైవేద్యంలో చెప్పి అని చెప్పి ఆ యొక్క స్వప్నంలో స్వామి చెప్పడం జరిగింది. స్వప్నం అయితే పక్కన వెనకన పెద్ద గుండు ఉంది. ఆ కొండరాయి 3 భాగాలుగా వలిగి స్వామివారు దక్షిణముఖంగా పిలిచారు. ఆ రాత్రి ఎట్నో కడుక్కొని పొద్దుగాలు లేచి స్వామి దర్శనం చేసుకొని గ్రామంలో గ్రామ పెద్దలందరికీ చెప్పేసి ఆయన వ్యాపారాన్ని పోయాడు. అనుకున్న విధంగానే ఎక్కువ లాభాలు వచ్చాయి. ఆ లాభాలు తీసుకొని తిరుమల నుంచి అక్కడ దర్శనం చేసుకొని అక్కడి నుంచి శిల్పి పట్టుకొని వచ్చి ఆలయం కట్టిస్తామని పరిస్థితిసరికి ఆ కొండరాయి కనుక చేస్తే శిథిలమైతే భిన్నమైతే స్వామి చెప్పి ఆ శిల్పి చెప్పగా ఆయన అంతలో ఊరుకొని తన గ్రామంలో ఆగమన శాస్త్ర పండితులను, బ్రాహ్మణోత్తములను, వైష్ణవోత్తములను అందరూ కూడా విచారిస్తూ కొంతకాలం జరిగింది. ఈ మధ్యకాలంలో గ్రామస్తులందరూ కూడా మా గ్రామంలో దేవుడు పిలిచాడని చెప్పి గ్రామస్తులు ముందుకు వచ్చి ఇదంతా అడవంతా నరికివేసి స్వామివారిని ప్రతి శనివారం మా పూర్వీకులు అక్కడ పక్కన రాయపర్తి ఉంటుంది, రాయపర్తి గ్రామం నుంచి ఒక వైష్ణవుని వేయపట్టు తీసుకొచ్చి ప్రతి శనివారం దుపది వినాయకులు నడిపించుకుంటూ ఆ యొక్క దేవుని యొక్క కార్యక్రమం నడిపిస్తున్నారు. కొంతకాలమైనాక ఈ వైశ్య భక్తుడు ఒక పండితుడి సలహా తీసుకొని శ్రీనివాస దీక్ష అని తీసుకొని అక్కడనే అప్పటికి కొంచెం జనాలు వచ్చి జరుగుతున్నది కాబట్టి ఇక్కడిని చిన్న కుటీరం వేసుకొని 41 దీక్షగా ఆ యొక్క శావకాలు ఉన్నాడు. 20 రోజులకి మళ్ళీ సఫలమైంది. ఈ దీక్షకు నేను సంతుష్టినైనాను. ఇప్పుడు మనం చూసే స్వామి కూడా అదే బండ వరుసకు కింది భాగంలో మళ్ళీ స్వయంగా వెలిచిన స్వామి. ఇది చక్ర స్వామి కాదు, పెట్టిన స్వామి కాదు, స్వయంభూగా ఆయనంతరాయనే భక్తుల కోసం వచ్చిన యొక్క స్వామి. అతను స్వామి అక్కడ గర్భగుడి వరకు శావకారి కట్టించాడు. ఆ తర్వాత ముస్లింల పాలన, ఇంగ్లీష్ వాళ్ళ పాలన వచ్చింది. ఆ తర్వాత యొక్క దేవాలయం మూతపడ్డది. మళ్ళీ కొంతకాలంలో ఈ 1118 సంవత్సరంలో దాదాపుగా ఆ సంవత్సరంలో యొక్క కొందరు వారందరూ కూడా గ్రామాలు పంచుకుంటారు. దేశముఖులు కాబట్టి వాళ్ళు గ్రామాలు పంచుకుంటూ పక్కన సోమవారం అనే గ్రామాన్ని అడ్డం చేసుకొని అక్కడి నుంచి అక్కడి గ్రామాలు పంచుకునేసరికి ఈ గ్రామాల నుంచి పంచుకునేసరికి ఇక్కడ ఆలయం అవుతుందని చెప్పి ఈ యొక్క ఆలయం ఉన్నది కాబట్టి ఇక్కడ ఈ గ్రామాన్ని మనం పంచుకోకూడదు అని చెప్పి 560 ఎకరాలు ఈ యొక్క స్వామివారికి ఆ కాలంలో పట్టా చేశారు. అట్టి పట్టా ఊని అందరం కవులకు ఇస్తుంటే ఆ జాతర నడుపు మామూలు కవులకు ఇస్తున్న కొంతకాలం నడిచింది. అదేవిధంగా ఈ కుందరు వారందరూ కొందరు అన్ని గ్రామాలు వచ్చుకుంటే కొందరికి రంగాపురం గ్రామం వచ్చింది. ఆ గ్రామాలు వండుకుంటూ వారు ఆ దొరవారు అక్కడ చెరువు కట్ట కూర్చొని ఒక నాట్లో వేస్తుంటే ఎక్కడున్న చెరువులు తగ్గి ఆ వర్షం నీళ్ళంతా అక్కడ ఈ చెరువులోకి వచ్చి చెరువు కొట్టుకుపోతున్నది. అప్పుడు ఈయన కూడా కట్టమే కూర్చున్నాడు కాబట్టి ప్రవాహానికి కొట్టుకుపోతున్నాడు. స్వామిని కనుక క్షేమంగా ఉంటే నీకు ఇల్లు కట్టిస్తాను దండపట్టుకున్నాను. ఆ తర్వాత అతను ఒక చెట్టు దొరికింది, చెట్టు పట్టుకున్నాను. ప్రవాహంతమైనాక ఇంటికి వచ్చి గ్రామస్తులని చెప్పి నేను వస్తాను దేవుడు కాబట్టి ప్రాణం కాపాడుతుంది కాబట్టి మనం అందరం కలిసి తనుడు దేవుడికి ఆలయం కట్టించాలి అని చెప్పి ఆ గ్రామస్తులను తీసుకుని వచ్చి దర్శనం చేసుకొని
వాళ్ళ కుటుంబం అంత కొంత సొంతంగా కొంత స్పందాలు ఆ విధంగా చేసి ఈ ఆలయ నిర్మాణం మొదలుపెట్టారు. పక్కన అక్కడ కల్లడ ఉంటుంది. కల్లడ గ్రామంలో కూడా ఎర్రబెల్లి వారు పెద్ద భూస్వామి వారు విలమలు. వారు కూడా ఆ కాలంలో ఈ నాగులకు మిత్రులకు ఇచ్చుతుంది. అది రాకపోయేసరికి కొత్తగా వెలిచిన స్వామి అనుకున్నది కొరకలు తీరుస్తున్నాడు స్వామి అనే ఒక ప్రచారం జరిగింది. అది దృష్టి పెట్టుకొని ఆ దొరవారు కూడా దర్శనం చేసుకొని మా కనుక మేము ఇచ్చిన ఆయనకు వచ్చేదంటే మేము కూడా మీకు ఎంకరేజ్ చేస్తామని చెప్పి వారు ముందు రావాల్సి జరిగింది. అదేవిధంగా వారి ఇంటి పోయేసరికి కొంతమంది వచ్చేసి అయ్యా మీకు కొంత అయ్యాలో మీకు ఎంత ఇస్తామని చెప్పి ఒక ఇచ్చేవాళ్ళు ఇచ్చినారు. దాంతో సంతృష్టిని ఆ యొక్క దొరవారు మేము కూడా ఎంకరేజ్ చేస్తే వారు వెలువలు వీళ్ళ రెడ్డి సిద్ధరు కూడా శ్రీరంగం శ్రీవిల్లిపుత్రం అనే యొక్క యాత్ర తిరిగి వచ్చి అక్కడ ఎక్కడున్నా మనం ఇక్కడ కట్టాలి అనే విధంగా అదే విధంగా శిల్ప సౌందర్యంతో ఈ యొక్క అన్ని మొత్తం కూడా రాయితోనే ఇక్కడ ఇటుక వాడలేదు, సిమెంట్ వాడలేదు. ఆ కాలం డబ్బు సిమెంట్ రాయితోని ఈ ఆలయం నిర్మాణం ఇద్దరు కంప్లీట్ చేశారు. ఆ తర్వాత ఇప్పటి కాలంలో హుండీలలో దాన్ని పైసలు ఇస్తున్నారు. అప్పటి కాలంలో భూములు ఇచ్చిండ్రు. ఈ 540 ఎకరాల భూమిగా ఇంకా మిగతా గ్రామస్తులు కూడా పక్కన మురిపిరాలు ఉంటుంది, ఇక్కడ పోచంపల్లి ఉంటుంది. ఇవన్నీ 5-6 గ్రామాల నుంచి దాతలు ఎకరాలకు దానం ఇచ్చిండ్రు. అది కూడా 40 ఎకరాలు మొత్తం 1000 ఎకరాల భూమిని స్వామికి పట్టా చేశారు. ఇప్పటికీ 1000 ఎకరాల భూమి పట్టా ఉంది. కానీ అంత అన్యాక్రాంతమైంది, రూపాయి రాదు. తర్వాత ప్రభుత్వం కూడా తీసుకున్నది. వారు కూడా దీనికి ఏం సహకారం చేయలేదు. ప్రభుత్వం నుంచి కూడా ఎన్నోటి వాళ్ళు కూడా దీనికి ఏమి సహకారం చేయలేదు. ఇక్కడ అనవసరంగా ధర్మకర్తలుగా కొందరు వారు, అనవసరంగా అర్చకులుగా ఆరుట్ల మేము మా కుటుంబం మా తాతల మిత్రుల నుంచి కూడా మేమే చేస్తున్నాము. అనవసరంగా మూత్రాశ వాళ్ళు గోబ వాళ్ళు అవసరతులు వాళ్ళు వాచ్మెన్గా సీపర్గా వాళ్ళు చేస్తున్నారు. రజాకులు అందరూ కూడా ఇక్కడ ఎవరెవరు జీతాలు పడతారు. మీరు అనవసర అర్చకులుగా ఉన్నారు కదా, మీ మొదటి తరంలో ఎవరు చేశారు? మీ మొదటి తరం మీ ముందు వెంకటరామాచార్య వెంకటరామాచార్య సార్. మీ నామధేయం? రంగాచార్య, ఆరుట్ల రంగాచార్య. ఆరుట్ల రంగాచార్య. ఇప్పుడు ఈ గోపురాన్ని నిర్మింపజేసిన వారు ఎవరు? ఈ మధ్యన మా బావగారు ఇక్కడ ముడిపల్లి వారని పక్కన సోమవారం ఉంటుంది. వారు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. వారు ఒక 5-6 సంవత్సరాల క్రితము ఒక 30 లక్షలు పెట్టి ఈ గోపురం నిర్మాణం సాధారణ చేశారు. ఈ మధ్య కాలంలో మొన్న రీసెంట్గా ప్రభుత్వం మారే సమయంలో దయాకరావు గారు 11 కోట్లు దీనికి శాంక్షన్ చేయించారు. కానీ దానికి శాంక్షన్ అయ్యాయి, కానీ ఆ పైసలు లాగా ప్రస్తుత ప్రభుత్వం దాన్ని విడుదల చేయాలి. అది డబ్బు రాక పని ఆగింది. ఓకే. కోరికలు తీర్చే కొంగు బంగారమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తే ప్రతి శనివారం ఎక్కువ భక్తులు వస్తారు. ప్రతి మార్గలి ఉంటుంది, ధనుర్మాసం, వైకుంఠ ఏకాదశి, ప్రతి నెలలో సుదర్శన హోమం, బహుళ చతుర్దశి సుదర్శన హోమం ఉంటుంది. శుద్ధ పాఠమి స్వామివారికి అభిషేకం ఉంటుంది. శ్రవణ నక్షత్రాన్ని కళ్యాణం ఉంటుంది. ప్రతి నెలలో ఈ 3 కార్యక్రమాలు కంపల్సరీ జరుగుతాయి. ఎవరు వచ్చినా రాకుండా ఇవి జరుగుతాయి. ఉదయం నిత్య పూజ. రాష్ట్రంలో ఈ యొక్క దేవాలయంలో ముఖ్యంగా ఏంటంటే కోడెం కట్టడం మాత్రమే సంతాన నిర్మాణం ఉంటారు కదా, వారు కనుక కోడెం కడితే రాష్ట్రం అసలు దేశంలోనే శైవ దేవాలయాలు మాత్రమే కోడెం కట్టే విధానం ఉంటుంది. అలాంటి విధానము ఈ సన్నూరి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నదని ఆచార్యుల వారు తెలియజేస్తున్నారు. సంతాన ప్రాప్తి కోసము మరియు ఇతర కోరికలను నెరవేర్చడానికి కోడెను కట్టడం అనేది జరుగుతుంది. ఈ కోడెను కట్టే సాంప్రదాయం ఉన్నటువంటి ఏకైక దేవాలయము సన్నూరు వెంకటేశ్వర స్వామి దేవాలయం. తప్పకుండా దర్శించుకోండి. ప్రతిరోజు ఉదయము నిత్య పూజలతో ప్రారంభమై పవలింపు సేవతో ముగుస్తుంది. తప్పకుండా రండి. వరంగల్ నుంచి వెళ్ళి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ దేవాలయం తొర్రూరుకు 8 కిలోమీటర్లు. ప్రతిరోజు ఇక్కడ నిత్య ధూపదీప నైవేద్యాలు నిర్వహించబడతాయి. ఇక్కడ ఆళ్వార్ స్వామి మరియు ఆండాల్దేవితో పాటు నమ్మాను వాళ్ళు వనమానవులు ఉండడం జరిగింది. అవును స్వామి, ఇక్కడ చూస్తున్న క్రమంలో శేషతల్పంతో శేష పడగతో ఉన్నటువంటి ఆళ్వారు ఎవరు? మనవాళ్ళ మహామనుడు. ఇక విశేషం ఏంటంటే ఈ స్వామివారితోని ఆళ్వారు కూడా స్వయంగా వచ్చిన వారు, చెక్కిన వారు కాదు. అవును, అది విశేషం. రామాంజల వారి పక్కన మొత్తం అదే బండ వరుసకు ఆళ్వారు కూడా 12 మంది ఆళ్వారు కూడా స్వయంగా వచ్చిన ఆళ్వారు. అవును, 12 మంది స్వయంభూ వెలిసినటువంటి ఆళ్వార్ల క్షేత్రమైనటువంటి ఈ వెంకటేశ్వర క్షేత్రాన్ని దర్శించుకొని తరించాల్సిందిగా యావత్ తెలుగు ప్రజలకి, యావత్ భారత ప్రజలకి మనపూర్వకంగా
ఈ అనూషిక అర్చకులు ఆహ్వానిస్తున్నారు. మిమ్మల్ని దీవించడానికి ఎల్లవేళలా అర్చకులు ఉంటారు. మీ మనసులోని కోరికలను తీర్చడానికి వెంకటేశ్వర స్వామి నిలవై ఉంటాడు కనుక తప్పకుండా రండి, దర్శించుకోండి. ఓం నమ శివాయ. ఓం వెంకటేశ్వర. బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి కనుక అప్పుడు ఇంకింత వైభవంగా ఉంటుంది. ఓం వెంకటేశ్వరాయ నమః. ఓం వెంకటేశ్వరాయ నమః. ఓం వెంకటేశ్వరాయ నమః.